హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ లాగ్స్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ పర్సన్స్. సెక్షన్ 41 ఏం చెప్తుందంటే పోలీసులు వారెంట్ లేకుండా ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు. పోలీస్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ గారి యొక్క పర్మిషన్ లేకుండా మరియు వారెంట్ లేకుండా ఏ పర్సన్ అయినా అరెస్ట్ చేయొచ్చు. ఏ సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అంటే పోలీస్ ఆఫీసర్ యొక్క ఎదుట, పోలీస్ ఆఫీసర్ గారి యొక్క ప్రెజెన్స్లో ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ కానీ చేస్తే అప్పుడు మేజిస్ట్రేట్ గారి యొక్క ఆర్డర్ లేకుండా, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అక్యూజ్డ్కి ఎగైనెస్ట్గా ఏ పర్సన్ అయినా కంప్లైంట్ కానీ ఇచ్చినా, లేకపోతే ఒక అఫెన్స్ గురించి అక్యూజ్డ్ ఫలానా అఫెన్స్ చేశాడని చెప్పి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చినా కానీ అటువంటి సందర్భంలో అది కాగ్నిజబుల్ అఫెన్స్ కానీ అయి ఉంటే ఆ అఫెన్స్ వచ్చేసి 7 years ఇంప్రిజన్మెంట్ కలిగిన అఫెన్స్ కానీ అయితే అటువంటి సందర్భంలో వారెంట్ లేకుండా పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయొచ్చు. పోలీస్ ఆఫీసర్ గారు అరెస్ట్ చేయడానికి గల ముఖ్య రీజన్ ఏంటంటే ఫర్దర్గా ఎటువంటి అఫెన్స్ చేయకుండా ఉండడం కోసం, దాన్ని ప్రివెంట్ చేయడం కోసం, ఒకటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని అరెస్ట్ చేయాలి అన్నప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా బయటకు వచ్చి విట్నెసెస్ ఏమైనా అఫెన్స్ జరిగినప్పుడు ఎవరైనా విట్నెసెస్ చూసినప్పుడు వాళ్ళని ఇండ్యూస్ చేయడం, వాళ్ళు భయపెడతారేమో, మ్యానిపులేట్ జరుగుతుందేమో అనుకున్నప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఏమైనా ట్యాంపరింగ్ చేస్తారేమో, ఎవిడెన్స్ని డిసపియర్ చేస్తారేమో, సాక్షుల్ని భయపెడతారు అనే ఉద్దేశంతో పోలీస్ వాళ్ళు ముందుగా ప్రికాషనరీగా అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కోర్టుకి రెగ్యులర్గా అటెండ్ అవ్వడం కోసం అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, రిక్వైర్ కాదు అనుకుంటే రీజన్స్ మెన్షన్ చేసి అరెస్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు అన్నమాట. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకున్నప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఆ ఇంప్రిజన్మెంట్ మోర్ దెన్ 7 years అయ్యండి, అది విత్ ఫైన్ కావచ్చు, వితౌట్ ఫైన్ కావచ్చు, డెత్ సెంటెన్స్ కావచ్చు, ఏదైనా కానీ పోలీస్ ఆఫీసర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు ఇటువంటి అఫెన్స్ కానీ చేస్తే అవసరం అనుకుంటే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అఫెండర్ అబ్స్కాండ్ కానీ అయితే అతని మీద ఏమైనా ప్రాపర్టీస్ కానుంటే అతని యొక్క ప్రాపర్టీస్ని అటాచ్ చేయడం అనేది చేస్తుంది అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్తో అతని యొక్క ప్రాపర్టీస్ని అటాచ్ చేయడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ తన లాఫుల్ కస్టడీ నుంచి ఏ అక్యూజ్డ్ అయినా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా అటువంటి పక్షంలో అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఆర్మర్ ఫోర్సెస్ ఎవరైనా ఉన్నారనుకోండి, గన్మ్యాన్స్ ఉంటారు కదా, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, కొంతమంది ఎమ్మెల్యేకి, ఎంపీస్కి ఇలాగ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఏమన్నా కాల్పులు చేసినా వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం అది అఫెన్స్ కిందకి రాదు. అటువంటి సందర్భంలో అరెస్ట్ చేయరు. ఒక అఫెన్స్కి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ కానీ ఇచ్చినప్పుడు, లేకపోతే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ అందజేసినప్పుడు ఆ అక్యూజ్ అనేవాడు అవుట్ ఆఫ్ ఇండియాలో వెళ్ళిపోయాడు అనుకోండి, అవుట్ ఆఫ్ ఇండియాలో అఫెన్స్ అనేది చేశారు, అతను ఒకవేళ ఇండియాలో కానీ ఉంటే అతన్ని ఇండియాలో పనిష్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇండియాలో పట్టుకొని ఇండియాలో కస్టడీలో డిటైన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పెరోల్ మీద రిలీజ్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, అతను ఏదైనా ఆ పెరోల్లో ఉన్న కండిషన్ని ఏ ఒక్క రూల్ అయినా సరే బీచ్ చేస్తే అటువంటి సందర్భంలో అతన్ని, ఆ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయొచ్చు. సెక్షన్ 42లో ఏ అక్యూజ్డ్ అయినా కానీ, అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా కానీ, అతని యొక్క పేరు కానీ, వివరాలు కానీ, అడ్రస్ కానీ ఏదైనా చెప్పడానికి రెఫ్యూజ్ చేసినప్పుడు అటువంటి పక్షంలో కూడా పోలీస్ ఆఫీసర్ గారు వాళ్ళని అక్యూజ్డ్ని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. సెక్షన్ 41 ఏం చెప్తుందంటే నోటీస్ ఆఫ్ అపీరియన్స్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్. అన్ని కేసెస్లో కూడా అక్యూజ్డ్ పర్సన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని మ్యాట్రిమోనియల్ కేసెస్ ఉన్నాయనుకోండి, 490 అలాగా కొన్ని మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో
అక్యూజ్డ్కి ముందు నోటీస్ ఇస్తారు అపీర్ అవ్వమని చెప్పి, అవసరమైతేనే అరెస్ట్ చేస్తారనమాట. అలాగా అటువంటి కేసెస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా కంప్లైంట్ కానీ రేజ్ చేసినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా కానీ పోలీస్ ఆఫీసర్ ముందు అపీర్ అవ్వమని చెప్పి నోటీస్లో మెన్షన్ చేస్తారనమాట. నోటీస్లో మెన్షన్ చేసిన విధంగా ఏ పర్సన్ అయినా కానీ ఆ నోటీస్ని కంప్లై కానీ చేయకపోతే అటువంటి పక్షంలో మాత్రమే అతన్ని అరెస్ట్ చేయొచ్చు అనమాట. సాధారణంగా అటువంటి మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఓన్లీ నోటీస్ మాత్రమే ఇవ్వడమే జరుగుతుంది. సెక్షన్ 41 B ఏం చెప్తుందంటే ప్రొసీజర్ ఆఫ్ అరెస్ట్ గురించి చెప్తుంది. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్కి అరెస్ట్ చేసే రైట్ ఉందన్నమాట. పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసే ముందు ఆ అక్యూజ్డ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి. అక్యూర్ విజిబుల్ అంటే అతనా కాదా, అతని ఐడెంటిఫికేషన్ కరెక్టేనా, అతని యొక్క అక్యూజ్డ్ యొక్క నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేవి టోటల్గా అన్నీ తెలుసుకొని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే ముందు ఒక మెమరాండమ్ ఆఫ్ అరెస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆ మెమరాండమ్ ఆఫ్ అరెస్ట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళు కానీ ఆ అక్యూజ్డ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ ఒక విట్నెస్ చేత సంతకం పెట్టించాలి. ఆ మెమరాండమ్ ఆఫ్ అరెస్ట్లో కూడా ఏ అక్యూజ్డ్ని అయితే అరెస్ట్ చేస్తారో ఆ అక్యూజ్డ్ యొక్క కౌంటర్ సైన్ అనేది పెట్టించాలి. అతన్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరు లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సెక్షన్ 41C ఏం చెప్తుందంటే కంట్రోల్ రూమ్స్ ప్రతి ఒక్క డిస్టిక్లో ఉండాలని చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఈ కంట్రోల్ రూమ్స్ని, పోలీస్ కంట్రోల్ రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ప్రతి డిస్టిక్లో స్టేట్ లెవెల్లో ఈ పోలీస్ కంట్రోల్ రూమ్స్ అనేవి ఉండాలి. ఈ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఆ నోటీస్ బోర్డులో ఏం డిస్ప్లే చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఎవరినైతే పర్సన్స్ని అరెస్ట్ చేశారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్, ఆ పర్సన్ ఎవరి చేత అరెస్ట్ చేయించబడ్డాడో ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క నేమ్, డిజిగ్నేషన్ అనేది ఆ నోటీస్ బోర్డులో మెన్షన్ చేయాలి. ప్రతి స్టేట్ లెవెల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎంతమందిని ఏ రోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏవే అఫెన్స్ జరిగాయి అనేవి ఆ ఛార్జెస్ గురించి ఆ డేటాబేస్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్కి అందుబాటులో ఉండే విధంగా ఆ నోటీస్ బోర్డులో అనేది పెట్టాలన్నమాట. సెక్షన్ 41 D ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ అక్యూజ్డ్ అరెస్టెడ్ పర్సన్ గురించి చెప్తుంది. అంటే అరెస్ట్ చేసిన పర్సన్కి కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట. ఆ రైట్స్ ఏంటంటే తనకు నచ్చిన అడ్వకేట్ని ఇంట్రాగేషన్ సమయంలో తన అడ్వకేట్గా అపాయింట్ చేసుకోవచ్చు. ఏ పర్సన్ అయితే అరెస్ట్ చేయబడతారో పోలీసుల చేత అతను తనకు నచ్చిన అడ్వకేట్ని ఇంట్రాగేషన్ సమయంలో అరెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంట్రాగేషన్ జరిగేటప్పుడు విజిబుల్ డిస్టెన్స్లో ఆ అడ్వకేట్ కూడా ఉండొచ్చు అన్నమాట. ఎందుకు ఉండాలి అంటే పోలీస్ ఆఫీసరు ఇంట్రాగేషన్ సమయంలో అక్యూజ్డ్ని ఏమన్నా ఒత్తిడికి గురి చేసి అతను కొట్టడం ఇలాంటి ఏమైనా జరుగుతాయి అనే ఉద్దేశంతో విజిబుల్ డిస్టెన్స్లో ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు అడ్వకేట్ ఉండొచ్చు. సెక్షన్ 42 ఏం చెప్తుందంటే ఏ పర్సన్ అయినా కానీ పోలీస్ ఆఫీసర్ ముందు ఏమైనా అఫెన్స్ చేస్తుంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా కానీ అంటే 3 years ఇంప్రిజన్మెంట్ వచ్చే పనిష్మెంట్స్ అయినా కానీ అటువంటి అఫెన్సెస్లో అయినా కానీ అది సమన్స్ కేసులు అయినా కావచ్చు, ఏ కేసులు అయినా కావచ్చు, పోలీస్ ఆఫీసర్ తన ప్రెజెన్స్లో అక్యూజ్డ్ ఏమైనా అఫెన్స్ చేసినప్పుడు జరిగితే అతన్ని వివరాలు ఏమైనా అడిగినప్పుడు, అతని యొక్క పేరు, రెసిడెన్స్ కానీ అడిగినప్పుడు అతను చెప్పకపోయినా లేదా తప్పుడు సమాచారం, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినా అటువంటి పక్షంలో పోలీస్ ఆఫీసర్ ఆ అక్యూజ్డ్ని ఎవరైతే నేరం చేశారో ఆ పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.